మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఏ మామ బాగున్నారా? బాగున్నా. అరే మామ ఎలా ఉన్నారు మామ? బాగున్నారా మామ? మాకేమేంద్రా కనిపిస్తలేదా? బానే ఉన్నాం. ఎట్లున్నారు? వాడేందిరా 10th ఫెయిల్ శ్రీకాకుళ మెకానిక్ షాపుల్లో పనిచేస్తూనే ఉంటుంది. అరే ఒక నెల ముందు మనం చూసుకోవాలరా, వాడిని ఎందుకంటారా? మనకేమైందిరా? హైదరాబాద్ లో సిటీలో చదువుతున్నాము, హైదరాబాద్ మంచి కాలేజ్ లో చదువుతున్నాం, మనకేమైందిరా? వాళ్ళకి ఊర్లో తిరుగుతున్నామారా? ఇంటి దగ్గర పని ఉంది. సరే వాడు వన్ కాలేజ్ వన్ స్కూల్. ఇదేంటి ఇది? ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? ఈ టైంలో ఎక్కడ వింటారా? మా అండ్ ఎవరికైనా చూపించండి రా. వంశీ లేట్ అయింది. వస్తుంటే దారిలో ఫ్రెండ్స్ కలిసిరి, ఇంకా మాట్లాడి వస్తాయి. 2 hours అయింది బయలుదేరి వచ్చి ఊరికి. మధ్యలో ఫ్రెండ్స్ తో మాట్లాడొస్తాం. బాగున్నావా? బాగున్నాను. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? ఎగ్జామ్స్ మంచిగా రాసినాను, కానీ ఇంకా రిజల్ట్ ఎట్లా వస్తుందో. సరే కడుకోసుకోపో, పోయి తిందు ఏమన్నది తెస్తా. సరే. ఏమైంది రచన? ఏమో రాసిన 10th క్లాస్ క్లాసెస్ స్టార్ట్ చేసిందా? తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ పెండింగ్ పడితే ఇబ్బంది అవుతుంది. ఇన్ టైంలో సబ్మిట్ చేసేసి చదువుకో, మళ్ళీ కంప్లీట్ చేసి. అవును బాబు, ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ బా. ఇప్పుడు వస్తుంది బాబు, 5 minutes. బాగా నైట్ అయింది, ఎంత లేట్ అయింది? మధ్యలో వస్తుంటే ఫ్రెండ్స్ కలిసి మాట్లాడొస్తుంది. మధ్యలో ఫ్రెండ్స్ కలిసి చాలా రోజులు అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వస్తాయి. అయితే మీకు ఒకటి చెప్తాను మర్చిపోయినా బాబు. వస్తుంటే ఫ్రెండ్స్ ఏమైందంటే, వాళ్ళు వేరే 10th ఫ్రెండ్ కలిసిండు, వాడు 10th లో ఫెయిల్ అయిండే. వాడిని ఇట్లా అది ఇది మాటలని చెప్పి ఇన్స్టాల్ చేసింది బాబు. నాకైతే ఎట్లనో అనిపిస్తుంది. అరే మామ ఎలా ఉన్నారు మామ? బాగున్నారా మామ? మాకేమేంద్రా కనిపిస్తలేదా? బానే ఉన్నాం. ఎట్లున్నారు? వాడేందిరా 10th ఫెయిల్ శ్రీకాకుళ మెకానిక్ షాపుల్లో పనిచేస్తూనే ఉంటుంది. అరే ఒక నెల ముందు మనం చూసుకోవాలరా, వాడిని ఎందుకంటారా? మనకేమైందిరా? హైదరాబాద్ లో సిటీలో చదువుతున్నాము, హైదరాబాద్ మంచి కాలేజ్ లో చదువుతున్నాం, మనకేమైందిరా? వాళ్ళకి ఊర్లో తిరుగుతున్నామారా? ఇంటి దగ్గర పని ఉంది. సరే వాడు వన్ కాలేజ్ వన్ స్కూల్. ఫ్రెండ్స్ అన్నాక ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయదు. వాడు ముందే 10th ఫెయిల్ అయిన బాధలు అంటే మీరు అట్లా అంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు కదా. జీవితం అన్నాక ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి. ఇంత మాత్రం ఒకరిని నిగతాలు చేసే హక్కు ఎవరికి లేదు. సరే అవన్నీ ఉండాలి, కానీ ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసినా, కానీ ఇంకా రిజల్ట్ వస్తున్నాక తర్వాత ఎట్లా జరుగుతుంది. సరే ఫ్రెండ్స్ అన్నాక అవన్నీ కామన్, అవన్నీ వదిలేసి నువ్వు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు బాబు వాళ్ళు, ఎందుకేమో అని. ఇలా వాళ్ళకి కారణమే సమాధానం చెప్తుంది, కొన్ని అనుభవాలతో తెలుస్తాయి. అట్లా వాళ్ళ గురించి సరే ఎప్పుడు వచ్చినావు వంశీ?
ఇప్పుడే వచ్చిన వీళ్ళు ఇంకా చదువుకుంటుంటే మాట్లాడుతున్నా. తిందండి. హలో మమ్మ, ఏడున్నారా? అదే మన ప్లేస్ కాడికి రారా, కలుద్దాం. వాడేం వద్దులేరా, వాడు మన దగ్గరికి వస్తే అన్ని నీతులు చెప్తాడు. అరే మామ, వాడు ఎన్ని చెప్పినా వాడు మన ఫ్రెండే కదరా, వాడిని విలవకపోతే ఎట్లారా? వాడిని కూడా వెళుద్దామా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హలో. అరే వంశీ, ఏడున్నావురా? అదే మన ప్లేస్ కాడికి రా, అటు వెళ్దాం. సరేరా, 5 minutes వస్తా. మామ ఏమైందిరా, కాల్ చేసినావు రమ్మను? ఏం లేరా, చాలా రోజులైంది కదా, ఇట్లా ఊరు విలేజ్ లొకేషన్ చూద్దామని పోదాం అనుకున్నారు. ఈ వాతావరణం చూసి చాలా రోజులైందిరా. పోదాం పరా. ఊరా పోదాం పరా. పోదాం. అరే మామ, ఎగ్జామ్స్ అయితే ఎలాగో అలాగా రాసినామని, కానీ రిజల్ట్స్ ఎట్లా వస్తాయని భయం అవుతుందిరా. ఏ టెన్షన్ పడకరా, నువ్వు రిజల్ట్ గురించి వదిలేసేయి. అది వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది. ఏమోరా, నాకైతే చాలా భయంగా ఉందిరా. పాస్ అవుతావు కానీ లేరా మామ, ఏం భయపడకరా నువ్వైతే. ఏమోరా, వదిలేసే, రిజల్ట్ గురించి వదిలేసేరా, తర్వాత చూసుకున్నాం. కానీ అది ఎట్లా వచ్చేది ఉంటే అట్లా వస్తుంది, మనం ఏం చేయలేం దాన్ని. ఏమైందిరా మామ, కనిపించట్లేదు? హాలిడేస్ కదా, విలేజ్కి వెళ్ళండి. ఏమైందిరా, నువ్వు వెళ్ళలేదారా విలేజ్కి? నేను ఎక్కడికెళ్తారా, హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉండి ఏదో వర్క్ ఉంటే చూసుకున్నారా. అవునరా, మీకు ఒకటి తెలుసారా? ఏందిరా? మార్నింగ్ న్యూస్లో వచ్చింది, రేపు మన ఇంటర్ రిజల్ట్స్ అంటారా. రేపా? రేపు రిజల్ట్స్? రేపు రిజల్ట్స్ అంటా, మార్నింగ్ అనౌన్స్ చేశారు. ఏమోరా, తెలీదు. సరేరా, మరి నేను వర్క్ ఉంది, వెళ్ళొస్తా. సరే. అరే మామ, ఇది చూసినావారా? తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రేపు విడుదల కాబోతున్నాయి. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టతనిచ్చింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అరే మామ, నాకైతే చాలా భయంగా ఉందిరా. రేపు మన ఎగ్జామ్ రిజల్ట్స్ అంట, కానీ ఒకవేళ మనం ఫెయిల్ అయితే మన ఇంట్లో తలెత్తుకొని ఎట్లా తిరగాలరా? మన మీద ముందే చాలా హోప్స్ పెట్టుకున్నారు మన పేరెంట్స్. ఈసారైనా పాస్ అవుతావా? రే ఊకోరా మామ, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. రేపు రిజల్ట్ వచ్చినాక ఇట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అరే నువ్వైతే ఏం టెన్షన్ పడకు, ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం.
మామ రిజల్ట్స్ వచ్చినాయిరా? మామ 465 వచ్చినారా నాకు. అరే నాకు చూడరా, పాస్ అయినారా? 3970. మామ నీ నెంబర్ ఎప్పుడా? 2218 రా. అరే మామ నేను వెళ్ళొస్తారా? అరే నీకంటే ఏం ప్రాబ్లం లేదా, నీవంటే 465 వచ్చినాయి, నీకు ఇంట్లో ఓకే. కానీ మాదే ఇంట్లో మా పేరెంట్స్ ఏమంటారు అని మా 2 సబ్జెక్టులు పోయినాయి, ఇట్లా చెప్పుకోవాలి. మా పేరెంట్స్ ముందే మా మీద చాలా ఓపిక పెట్టుకున్నారు. సరే మరి నేను వెళ్ళొస్తా. ఏం బాధపడకంటా మరి. ఏం లేదురా, ఎగ్జామ్లో 2 సబ్జెక్టులు పోయినాయి. అరే మేము హైదరాబాద్లో చదివి కూడా లాభం లేదురా, 2 సబ్జెక్టులు పోయినాయంటే. ఇదంతా కాదురా, ఈ డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళాలంటే దగ్గర మంచి ప్లాన్ ఉంది. సరే ఏంట్రా ప్లాన్? పోదాం. హలో హలో మచ్చా, అంతా రెడీ అయినారా? రెడీరా. రారా గజ్జుకు కదా. అరే ఏంది మచ్చా ఇది? మీరు రండ్రా, చెత్త కూర్చొని ఫస్ట్ కూర్చొని. ఏంద్రా చూస్తున్నారు, ఓపెన్ చేయండి రా. అరే ఏమన్నా ఉందారా మచ్చా? ఇంట్లోగానే తెలిస్తే ఇంట్లో కూడా రానియారా? వాళ్ళకెవరు చెప్తారా, చెప్తే కదా తెలిసేది. ఇతనెవరు మచ్చా? నా ఫ్రెండ్ రా, 10th క్లాస్ ఫ్రెండ్, 10th లో ఫెయిల్ అయినాడు. అరే తీసుకోండి, తీసుకోండి. అరే ఫస్ట్ టైం కాబట్టి లైట్ తాగండి, ఏం కాదు. కానీ అరే ఎట్లా ఓపెన్ చేయాలి మచ్చా? సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఇక్కడ ఏం మచ్చా? అరే పట్రా మచ్చా, తీసుకో. ఓపెన్ చేసి ఇది నువ్వు తీసుకోరా. తీసుకోబే, ఇంత ప్రాబ్లం అయితే తీసుకోరా. వాళ్ళకి ఎవరు చెప్పరా అని తీసుకోబే, తీసుకో. నేను ఆడు తాగుతా, నాకు అలవాటే. ఏంది మచ్చా ఇది ఇట్లా చేదుగుంది? అది అంతే ఉంటది మచ్చా, తాగితే దానికి కిక్కే వేరు మచ్చా. నువ్వు తాగు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్. ఇదేంది ఏమైంది మచ్చా? వాంతింగ్ వస్తుంది మచ్చా. ఏం కాదు, తాగండి, మీరు తాగండి, తర్వాత వద్దాం. నాకు వద్దు మచ్చా. తాగరా, ఏం కాదు. మచ్చా ఇంకోటి తీసుకుంటావరా? అయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు. వద్దు మచ్చా. ఏం కాదు, తీసుకో. కానీ గురుగారు ఓ డౌట్ ఉంది గురుగారు. ఏంటి? ఈ మందులో ఏవో బ్రాండ్లు ఉంటాయంట కదా? నీ మొహం బ్రాండ్లు అన్ని లిక్కర్ ఫ్యామిలీ. ఎంత మచ్చా ఇది? 180 ఉంటదిరా. 180 రూపీస్ ఆరా? అంతేగా అంతేగా. అంతే మరి, రేట్లు పెరిగినాయి ఇప్పుడు. అంత రేట్ అరా దీనికి? అంతే ఉంటది మచ్చా. అరే తాగితే ఏమైతుంది మచ్చా? ఏగా కిక్ ఎక్కుతుంది, మంచిగా ఆరామ్సే వండొచ్చు. టెన్షన్స్ ఉంటే మర్చిపోయి హాయిగా ఉంటాం రా.
ఈ తాగినాకేమన్నా హెడేక్ ఇట్లా వస్తుందారా? ఏం రాదురా మచ్చా, మంచిగా కిక్ ఎక్కుతుంది ఆరామ్సే. ఇంత ముందుకున్న ఏమైనా టెన్షన్లు ఉంటే పోతాయిరా మచ్చా. దీనివల్ల మన లైఫ్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందారా? నాశనం అయిపోతాడు రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. ఏం కాదురా, లైఫ్ కి ఏమన్నా తర్వాత టేస్ట్ ఏంది ఎట్లా ఉంది? అట్నే ఉంటది, ఫస్ట్ టైం కదా మీకు. ఏం కాదు, ఆడదావుతా మచ్చా? వద్దు మచ్చా, నేను ఇదేంది కళ్ళు దాగినోళ్ళంతా కైలాసం పోతారట. అరే మచ్చా కాల్ వస్తుంది, నేను 50 నిమిషాలు వస్తా. అరే మచ్చా ఆగురా, ఎవరైనా చూసి ఇంట్లో చెప్తారా? మాకు తెలియని ప్లేస్ ఇది. ఇది ఎవ్వరు రారా ఇక్కడ, డైలీ మేము సిట్టింగ్ చేస్తాం, ఎవ్వరు రాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఎవరైనా వస్తారా? ఎవ్వరు రాదు, నేను 50 నిమిషాలు వస్తా, అంతవరకు కానిచ్చేయండి. ఇంకా నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటావా? నన్ను నమ్మండి నాయన, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి, మీ అందరికీ జిల్ జిగ. అరే ఇది మనకు ఫస్ట్ టైం, కొత్తగా మనకేం తెలియదు దీని గురించి. అరే వాడు ఇట్లా మధ్యలో వదిలేసిపోయా. తాగినాక ఎట్టేటట్టు అవుతుందిరా. నాకు వాంతికి వస్తుందిరా, నాకు హెడ్ఏక్ వస్తుందిరా. అరే వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయండి రా. ఇంతసేపు అయిందిరా వాడు పోయి కూడా. ఆగండ్రా, వాడికి ఫోన్ చేస్తా. హలో మచ్చా, చెప్పరా ఏడున్నావురా? ఇంటి దగ్గర ఉన్న 10 నిమిషాలు వస్తారా? ఏ తొందర రారా, మాకేమైతుంది. అదే మీరు నువ్వు కానిచ్చేయండి రా. ఏమన్నా ఉందా? తొందర రారా. ఏమన్నా ఉందా అంటే వస్తా మరి. నీ దారా వస్తాను. ఇంకా వస్తలేడు మచ్చా, నాకు రూపం లేస్తుంది మచ్చా. నేను అమ్మాయి ఇంకా వస్తలేడేందిరా? సీసాకున్న వారయ్య, ఈడు రాడు, ఇది వాళ్ళ. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అని ఎవరికైనా చూపించండి రా. అరే మచ్చా ఏమైందిరా? మచ్చా ఏమైందిరా? ఎవడ్రా? అరే నేను రా మచ్చా. వాడు ఏడికేంద్రా? వాడు ఏమోరా, వాడు పోయిండ్రా. అరే లేవన్రా మచ్చా, లేవన్. అరే ఏంద్రా మీరు? ఏ మచ్చా లేవురా, ఇంటికి వెళ్దాం. లేవన్రా.
ఏం రా ఇక్కడ వెళ్తున్నారు? అవును రా, రిజల్ట్స్ వచ్చినాయంట కదా, మార్కులు ఎన్ని వచ్చినాయి? మీ ముఖాలు చూస్తేనే, మీ చేతిలో సీసాలను చూస్తేనే అర్థమవుతున్నాయి పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారు. అరే నన్ను ఏమో అన్నారు కదరా, 10th ఫెయిల్ అయినావు, అదైనావు, మెకానిక్ పని చేస్తున్నావు అది అని. ఇప్పుడు మీ చేతిలో ఇవేంట్రా, బీర్ సీసాలు ఏంది, మీరేంది, మీ అవతారాలు ఏంది? ఎవరైనా అనే ముందు కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడాలి. ఏదో నేను కాబట్టి అలా ఏమనలేకపోయినా కానీ వేరే వాళ్ళైతే ఫీల్ అవుతారు. ఏమైంది భయ్యా? చిన్న యాక్సిడెంట్ అయింది భయ్యా, ఇక్కడ బైక్ మీద తాగి ఇద్దరు పడిపోయినరు. అరే మామా, ఏ మామా ఏమైందిరా? అరే మామా లేవండ్రా, రే ఏమైందిరా? రే ఏ మామా లేవురా, ఏ మామా లేవురా, ఏమైందిరా? లేవురా, అరే మామా. అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఏదో ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అని చెప్పి లైఫ్ లో ఫెయిల్ అయినట్టు అసలు ఏంది ఇంతగా అడ్డమైన అలవాట్లకు బానిసాయి? ఒక్కటి గుర్తుపెట్టుకుంటారా, సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ మీ లైఫ్ ని డిసైడ్ చేయదు. ఏదో ఒకసారి ఫెయిల్ అయినా అంటే ప్రతిసారి ఫెయిల్ అవుతామని అర్థం కాదు. ఒక మాట గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ ఈస్ హైవే టు సక్సెస్. ఇప్పుడు ఫెయిల్ అయినంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదో చేయబోతున్నారనే అర్థం. ఏదో ఇలా అడ్డమైన దానికి బానిసాయి లైఫ్ మొత్తం నాశనం చేసుకుంటా అంటే కాదు. ఇప్పటి నుంచి అయినా మారి ఏదో మీరు చేసింది ఏదో తెలుసుకోండి. అసలు ఏంద్రా ఇంతకు మనం ఎలా ఉండేటోళ్ళు ఎట్లా తయారైనరా ఇంతకు? మీరు ఒకప్పటి లైఫ్ గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు ఇప్పుడు ఎట్లా మీరు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అసలు మీ హ్యాబిట్స్ ఏంటి? ఇంతకు అడ్డమైన అలవాట్లకు బానిస అయిపోయింది. ఈ అవతారం బాగుంది ఇప్పుడు ఇంతకు మీకు? ఏమోరా, ఇప్పటి నుంచి అయినా చేసింది దాంట్లో గుర్తు తెచ్చుకొని మారండి రా, మారి ఏదో సాధించడానికే ప్రయత్నించండి. అరే ఏందిరా మచ్చా ఇది? మనమేంది, మన లైఫ్ ఏంది? ఎట్లా ఉండేతోళ్ళం, ఎట్లా ఉండే మనకు, కానీ ఈ మందుకు బానిస అయిపోయి మనమేంది, మన లైఫ్ ఇట్లా తయారైందిరా. ప్రతివాడు మన నాన్నతోడే అయ్యండి కానీ, మనకు నీతులు చెప్పేతోళ్ళే అయ్యండి కానీ, నీంద్రా మన లైఫ్ మనం బంద్ చేయాలరా. ఇది వద్దు మనం. ఏంద్రా సడన్ గా మీ లోపల మార్పు? నువ్వేనారా మారేది, మేము మారకూడదారా? ఐఎమ్ రియల్లీ సారీ మామ, ఆ రోజు ఎన్నెన్నో మాటలు అన్నాం నిన్ను. ఐఎమ్ సారీ రా. అయినా మీరు కాకపోతే నన్ను ఎవరు తిడతారా? మీరు తిడతారే నాకు మంచిగా ఉంటుందిరా. అయినా మీకు కూడా సారీ రా, నేను మిమ్మల్ని అంతగానో తిట్టిన రోజు ఏమనుకోకండి. ఏం లేదురా, నువ్వు ఆ రోజు తిట్టడం వల్లనే మాకు ఈ రోజు మార్పు వచ్చింది. మాకు మొత్తానికి అయితే మారిపోయారు. అవురా? సరే పట్టు, ఇంకా కాలేజ్ కోసం టైం అవుతుంది. సరే మా ఏం రా ఈరోజు కొత్తగా అనిపిస్తుంది కాలేజ్. మన కాలేజ్కి రాలే? ఏం లేదు సార్, ఎగ్జామ్స్ లో 2 సబ్జెక్టులు పోయినాయి కదా, మళ్ళీ అదే అందరు ఏమన్నా అనుకుంటారేమో అని కాలేజ్కి ఇన్ని రోజులు రాలేదు. అంతేనా, లేకపోతే వేరే అలవాట్లకి ఏమన్నా బానిసలు అయినరా? అటువంటివి ఏంటి లేదు సార్, మా గురించి నీకు తెలుసు కదా సార్. తెలుసురా, కానీ పిల్లలు కదా అలవాట్లు పడితే బానిసలు అవుతారు అని చెప్పేసి అడుగు. లేదు సార్ మారిపోయినాను సార్, ఈడే మమ్మల్ని మార్చేసిండు. అవును సార్, వీళ్ళు అప్పట్లాకి వెళ్ళలేదు సార్, రియల్ గా మార్చేసిన అంతా మారిపోయినారు. అప్పట్లాకి వెళ్ళి అదే గతంలో జరిగింది ఏదో మర్చిపోండిరా. ప్రతి ఒక్కరు సప్లీలు రాసి పైనకి వచ్చిండ్రు, మీరు సప్లీలు పోయినాయని చెప్పేసి ఇబ్బంది పడకండి, ఓకేనా? జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచి అయినా మంచిగా చదువుకోండి, ఓకేనా? థ్యాంక్స్.
ఫెయిల్యూర్ ఇస్ ద వే టు సక్సెస్. ఓకేనా? ఓకే. నా లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరు వాళ్ళకు తిరిగి ఇచ్చేయాలి కదా. అది మంచి అయినా సరే చెడైనా సరే. ఈరోజు నేను ఒక్కనే కావచ్చు. టైం నన్ను నా పరిస్థితులని మారుస్తుంది. నీకు ఈరోజు బలగం ఉండొచ్చు, రేపేంటో నీకు తెలియదు కదా. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బహుశా చాలా రోజులు అయిందనుకుంటా మీ ముందుకు వచ్చి. ఫ్రెండ్స్, మేము ఈ వీడియో తీయడానికి కారణం ఎవరినో ఉద్దేశించి కాదు, ఏదో జస్ట్ మా నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఆ పర్పస్లో వీడియో తీసాము అంతే ఫ్రెండ్స్. మేము ఈ వీడియో ఎందుకు తీసామంటే, ఏదో జస్ట్ మన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చెప్పి ప్రతి ఒక్కరు సూసైడ్స్ అలాంటివి ఇలాంటివి చేస్తుంటారు కదా, అలాంటివి అనేవి మా నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇది తీయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఏదో లైఫ్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగి ఏదో ఫెయిల్ అయినామని చెప్పి మనం లైఫ్ లాంగ్ మొత్తం ఫెయిల్ అయినామని అట్లా అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక ఛాయిస్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం పక్కా సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఫెయిల్ అయినందుకు మన లోపల పట్టుదల పెరిగి నెక్స్ట్ టైం మనం సక్సెస్ కావడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి. సో ఏ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ మనకు లైఫ్ని మొత్తం డిసైడ్ చేయదు. ఫెయిల్యూర్ ఈజ్ హైవే టు సక్సెస్. ఈ కొటేషన్ అందరూ గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిసారి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ టైం మనకు ఇంకా ఛాయిస్ పక్కా ఉంటుంది. ఇదే లాస్ట్ స్టేజ్ అని ఎప్పుడు మాత్రం అనుకోవద్దు. సో మేము కూడా వీడియోస్ తీసేటప్పుడు కూడా చాలా సార్లు ఫెయిల్ అయినాం. అలాగనే తీసుకుంటూ ఇట్లా ఏదో లైట్గా మా నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చాము. మీ నుంచి మేము ఒకటే కోరుకునేది జస్ట్ సపోర్ట్ మాత్రమే మాకు అంతే. ఏ అమౌంట్ దీనికోసం మేము వీడియోస్ చేయట్లేదు. జస్ట్ మా నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.